నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్ వైరా రోడ్ ఆర్సీఎం చర్చి ఎదురుగా ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్ ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. 32వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ మీద ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డివిజన్ సంబంధించిన శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ జోన్వాన్ దాసు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో మన ఖమ్మం 3 టౌన్ సంబంధించిన డిఎల్ఏ ఉన్నటువంటి మన అగ్రికల్చర్ వీరభద్రవద్ద, అదేవిధంగా బీజేపీ విజయవాడ జిల్లా అధ్యక్షుడు సాయిరామన్న, అదేవిధంగా మిగతా నిన్న పట్టణంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా డిఎల్ఓస్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజున ఈ ఎస్ఆర్ కార్యక్రమం ఖమ్మం నగరంలో, ఖమ్మం అసెంబ్లీలో చాలా భారీ ఎత్తున పద్ధతిగా జరుగుతూ ఉంది. కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ఆఫ్ చేయాలని చూసిన కాంగ్రెస్ వాళ్ళు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరొక ఓటు చూసుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళందరికీ కూడా ఓటు యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా 2002లో ఉన్నటువంటి లిస్టు ప్రకారం వెరిఫికేషన్ చేసుకొని ఆ మ్యాపింగ్ చేయడం జరుగుతూ ఉంది. డూప్లికేటింగ్ ఓటింగ్ కానీ, డబుల్ ఓటింగ్ కానీ తీసివేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వేరే దేశాల నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్న వారి యొక్క ఓట్లు కూడా తీసేసే పరిస్థితి ఉంటుంది. మన భారతదేశం, మన భారతీయుల కోసం మనం అందరం కలిసి ఈ దేశాన్ని నిర్మాణం చేసుకోవాలి. సబ్కే సాత్, సబ్కే వికాస్, సబ్కే విశ్వాస్ అనే పేరుతో మనం అందరూ ఒక ఓటు హక్కును నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్ఐఆర్ నడిపించడం జరుగుతూ ఉంది. కానీ కొంతమంది ఈ కాంగ్రెస్ వాదులు కానీ, లేకపోతే కమ్యూనిస్టులు కానీ, ఈ టీఆర్ఎస్ వాళ్ళు కానీ దీన్ని ముందుకు పోనీకుండా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎస్ఐఆర్ చేయడం అనేది మన అందరి ఓటు హక్కు, మన అందరి బాధ్యత. ఓటు వేయటం కూడా మనందరికీ రేపు రాబోయే రోజుల్లో ఓటు తప్పనిసరిగా వేయాల్సిన బాధ్యత కూడా మేము ముందు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా మనం అందరం కూడా సహకారం చేసుకుని ఈరోజు 32 డివిజన్లో దాదాపు 80% అయిపోయిందమ్మా. 80% వరకు మ్యాపింగ్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత రేపు సెప్టెంబర్ 3వ తారీఖు యొక్క నమోదు కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, షిఫ్టింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా తమ ఓటుని మ్యాపింగ్ చేసుకోండి. దాంతోపాటు కొత్త ఓటర్లు, మీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా 18 ఏళ్ళు నిండి ఉంటే వాళ్ళందరూ కూడా ఓటు హక్కు తీసుకొచ్చి ఏర్పాటు చేయండి. మనందరూ ఓటు హక్కు, ఓటు వేయటం మన ధర్మాంశంగా భావించి ముందుకు పోవాలి. మన భారతదేశ రాజ్యాంగం కూడా చెప్తా ఉంది, ఓటు అనేది మన అందరి హక్కు, దాన్ని ఉపయోగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతున్నాం. శక్తి ఇన్ఛార్జ్ జోన్వాన్ దాస్ ఆధ్వర్యంలో ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఉదయభద్ర నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ రావడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డివిజన్లో ప్రతి ఒక్క ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అందరూ వచ్చి తమ ఓటుని ధృవీకరించుకొని ఈ బిఎల్ఓలకి పత్రాలు అందజేయడమే దీని ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ ముఖ్య ఉద్దేశం. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి మనందరం కూడా భారతీయ పౌరులుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తుంది కాబట్టి అందరూ సహకరించి దీన్ని విజయం కోరుతున్నాం. భారత్ మాతాకి జై. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక కార్యక్రమం నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. భారతదేశం వ్యాప్తంగా ఒకటే ఓటు హక్కు ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజున ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ 32 డివిజన్లో ఉన్నటువంటి జోన్వాన్ దాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఐఆర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ సన్నవిజయ ప్రతాప్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి హెల్ప్ డెస్క్ లో జరుగుతున్నటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అంతా కూడా వారు సమీక్షించడం జరిగింది.
అదేవిధంగా స్థానికంగా ఉన్న బిఎల్ఏలు బిఎల్ఓలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటుగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ నగిరికంటి వీరభద్రం గారు, దాసు గారు, శ్రీ సన్న విజయ ప్రతాప్ గారు మరియు అదేవిధంగా స్థానిక బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో ఎస్ఐఆర్ ఈ రోజున తెలంగాణలో అడ్డుకోవాలని ఈరోజు పూర్తిగా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వారు ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. దయచేసి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రను కూడా ప్రజలందరూ కూడా భగ్నం చేసి ఈరోజు ఎస్ఐఆర్ని విజయవంతం చేయడంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుగా సక్సెస్ చేశారని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఒక భారతదేశ పౌరుడిగా గర్వంగా తెలుపుతున్నా. ఓటు అనేది మనందరి ప్రజల్లో ఉన్నటువంటి స్వతంత్ర భారతదేశంలో మనందరికీ ఓటు ఉండటం మనందరి హక్కు. ధన్యవాదాలు.